రాజేష్ గారు మేడం నెక్స్ట్ ఇంకొక ధగధగా మెరిసిపోతున్నాయండి. కంప్లీట్ శారీ మొత్తం గోల్డ్ గోల్డ్ శారీది ప్లస్ కైలా బోర్డర్ స్టైల్ వస్తుంది. ఈ డిజైన్ ఏమంటారండి? ఈ బార్డర్ లో చేసినటువంటి ఇది ఈ వర్క్ ని బార్డర్ లో డిజైన్స్ వచ్చేసి మనకి మోటివ్ స్టైల్లో వస్తుంది మేడం మనకి. ప్లస్ మన క్రీపర్ బార్డర్ అంటారు కదా, క్రీప్ బార్డర్స్, క్రీపర్ వర్క్ అలా అంటారు మనం. స్కైలాబ్ బార్డరే కదా ఇది కూడా. స్కైలాప్ వస్తుంది ప్లస్ బార్డర్ లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ క్రీపర్ అంటారు బార్డర్ లో. క్రీపర్ డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, దగ్గరికి భలే ఉంది అసలు. నీట్ గా డ్రేప్ చేసుకుంటేనండి చీర అందం అందులోనే ఉంటుంది. కామన్ గా ఏంటంటే హడావిడిగా కట్టేసుకుంటూ ఉంటారు, కొంతమంది కట్టుకోవటం సరిగ్గా రాదు. బట్ చీర కనుక పర్ఫెక్ట్గా కడితే ఆ అందం ఇంకా దేనికి ఉండదండి. ప్రత్యేకించి ఇలాంటి గోల్డ్ శారీస్, టిష్యూస్ ఉన్నవి, కంచి పట్టవి ఎంత నీట్గా కడితే అంత బాగా, అంత బ్రైట్ అండ్ హెవీ ఎలిగెంట్ లుక్ ఇస్తాయి అనమాట. చాలా బాగుంది. దీని కొంగు ఎలా ఉందో చూద్దామా? దీని కొంగు వచ్చేసి మేడం ఇలా వస్తుంది మనకి. ఓకే, సేమ్ కంటిన్యూషన్ వస్తుంది. బోర్డర్ ఇక్కడ ఇంకా సిల్వర్ లాంటిది ఏం మిక్స్ చేయకుండా కంప్లీట్ గోల్డ్ గోల్డ్ వచ్చింది, వచ్చింది. ఎందుకంటే బాడీ సిల్వర్ గోల్డ్ ఇచ్చింది కాబట్టి పళ్ళు గోల్డ్ ఇస్తారు. ఎస్, సో ఇక్కడ చూసారా సిల్వర్ అండ్ గోల్డ్ కాబట్టి గోల్డ్ పైన సిల్వర్ డిజైన్ వచ్చింది, సెల్ఫ్ లా అనిపిస్తుంది మనకి. సో ఇదేంటంటే గోల్డ్ జ్యువెలరీ ఆర్ కొంతమంది యాంటిక్ వేసుకోవచ్చు, లేదంటే డైమండ్ జ్యువెలరీతో కూడా మ్యాచ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా బ్రైడ్కి. చాలా బాగుందండి. సో ఈ వర్క్ వల్ల మనకు కొంచెం హెవీ అనిపించినా అలా నిలబడుతుంది చీర. మన స్కిన్ ఫ్రెండ్లీ ఉంది క్లాత్ అనేది, అన్నీ కూడా దాంతోపాటుగా కట్టినప్పుడు ఎక్కడ మిస్ అవ్వకుండా అలా బొమ్మ కట్టినట్టుగా అలా నిలబడుతుంది. అంతే, అంత బాగుంది అనమాట. చాలా రిచ్ కూడా ఉంటుంది, చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది మనకి. ఏదో సింపుల్ నార్మల్ వర్క్ గా కాకుండా ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. చూద్దాం. బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. ఓ, బ్లౌజ్ సో కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి శారీ ఏదైతే నేను ముహూర్తం చీరలు అని చెప్పి, అంటే పెళ్లి పట్టు చీరలు ప్రత్యేకించి పెళ్లి కూతుర్ల కోసం పేల్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఏవైతే చూస్తున్నామో అందులో ప్రతి బ్లౌజ్కి కూడా ఇలా వర్క్ ఇచ్చేసారండి. సెపరేట్గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనిపైన హెవీ వర్క్ డార్క్ కలర్స్ వేసేసి పాడు చేసుకోకుండా సేమ్ సెల్ఫ్లో వెళ్ళిపోతేనే బాగుంటుంది. చాలా బాగుంది. ఇది నెక్ పార్ట్ అండ్ ఇవి హ్యాండ్స్కి.